హైడ్రాకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బుల్డోజర్లను ప్రయోగించాలని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. న్యాయబద్ధమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ తీర్పుని పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నిందితులను దోషులు నిర్ధారించొద్దు, నిందితులు దోషులు అనే పదాలకి హైడ్రా కానీ ఇతర కూల్చివేతల సమయంలో నిర్ధారించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. విచారణ పూర్తి కాకుండానే నిందితులను దోషులుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఆగ్రహం వెలగక్కింది. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉండాలని, నిందితుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయమంటూ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది, ఏకంగా ఆదేశించింది. హైడ్రాకి ఒక షాక్ అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, సో ఈ తీర్పుతో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా పాటించాల్సిందే. సుప్రీంకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులని దోషులుగా చేర్చడం, కబ్జాదారులుగా పలుమార్లు హైడ్రా ప్రస్తావిస్తూ మాట్లాడడం, ఇటువంటి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రభావం హైడ్రా పైన ఏ రకంగా చూపే అవకాశం కనబడుతోంది? ఎస్ మనోజ్, ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రా కూల్చివేతల పర్వం అనేది ఇప్పటికే హైదరాబాద్ లో సంచలనం మారిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇక్కడ కీలకంగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం చేసినటువంటి కూల్చివేతల పర్వం నేపథ్యంలో బాధితులు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల ఇండ్లు కానీ ఎవరైనా ఏ ఇండ్లనైనా కూడా నిబంధనల ప్రకారమే కూల్చివేతల ప్రక్రియ కొనసాగించాలి. 15 రోజుల సమయం ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి. అంటే మున్సిపల్ చట్ట పరిధి ప్రకారమే నిబంధనల మేరకే కూల్చివేతలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో, తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేవలం ఉత్తరప్రదేశ్ కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ తీర్పుని పాటించాలి. అధికారులు కూడా నిబంధనల మేరకే, నిబంధనలు ఉల్లంఘించకుండా నిబంధనల మేరకే కూల్చివేయాలి. ఒక సామాన్యుడి నివాస హక్కుని మాత్రం ఖచ్చితంగా కాలరాయొద్దు. ఎలాంటి అధికారులైనా కూడా దీనిపైన చర్యలు తీసుకునే అధికారం లేదు. నివాసాలను ఉన్నపలంగా కూల్చివేయద్దు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల పర్వం ఎంతో మంది నివాసాలను ఉన్నపలంగా కూల్చివేసి అనేక మంది బాధితులను రోడ్డు పాలు చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం. ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో హైడ్రా దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు, ఇప్పుడు బుల్డోజర్ ట్రీట్మెంట్ అంటూ పెద్ద ఎత్తున ఇటు ఇండ్లను కూల్చివేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి ఇది పెద్ద ఎత్తున షాక్ అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికే హైడ్రా దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా పాటించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటికి 15 రోజుల నోటీస్ పరిధిని ఇచ్చి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సో మనం చూడొచ్చు, ఇప్పటికే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలు కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి నిబంధనల మేరకే, లేదంటే నిబంధనలు ఇక్కడ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడం అనేది డెఫినెట్ గా చట్టరీత్యా విరుద్ధం అంటూ కూడా మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో గతంలో హైడ్రా నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ గా వెళ్ళి కొన్ని కూల్చే సందర్భాలు కూడా కొన్ని దర్శనం ఇచ్చాయి. సో ఇకపైన నోటీసులు ఇవ్వడం అని అంటే దాదాపుగా నోటీస్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా కోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకునే అవకాశం కూడా ఉందనే నేపథ్యంలోనే హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ఇకపైన నోటీసులు ఇవ్వాలి అని అంటే కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంటుందా హైడ్రాకి? అది ఎదురు దెబ్బ అని చెప్పొచ్చా? ఎస్ మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా హైడ్రా ఇప్పటివరకు గతంలో కూల్చివేసిన చాలా సందర్భాల్లో స్థానిక అధికారుల చేత నోటీసులు ఇప్పించింది. కొన్ని నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారన్న ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా దీనికి సంబంధించిన సర్వాధికారాలు, చట్టబద్ధత, కొన్ని విధి విధానాలు కూడా ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కొన్ని హక్కులను, జీవో ప్రకారం కొన్ని, ఈ వాల్టా చట్టానికి సంబంధించిన కొన్ని హక్కులను కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చెరువుల కుంటలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్ని హక్కులు ఉన్న నేపథ్యంలో హైడ్రా నోటీసులు ఇచ్చి మాత్రమే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా, హైడ్రాకు సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని విభాగాల అధికారులు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో త్వరితగతిగానే హైడ్రా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు కూడా హైడ్రాకు చుక్కెదురే అని చెప్పుకోవచ్చు. కానీ నిబంధనలు పాటిస్తూ మాత్రం హైడ్రా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ సాగర్, సో మొత్తం మీద హైడ్రాకి ఈ సుప్రీంకోర్టు తీర్పు కొంత షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని
నోటీసులు సర్వ్ చేయకుండానే ఉన్నపలంగా వెళ్ళి కూల్చివేశారని ఒక ఆరోపణ కూడా ఉంది. ఒకవేళ నోటీసులు కనుక ఇస్తే వారు కోర్టును ఆశ్రయించి ఆ విషయంలో నిజానిజాలు తేల్చేంత వరకు కూడా కొంత సాగతీసి ఆ విషయాన్ని కొంత ఆలస్యం చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్టే తెచ్చుకుంటారు. కాబట్టి హైడ్రా వారికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసిందని ఒక ఆరోపణ ఉంది. ఈసారి కనుక నోటీసులు తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నోటీసు ఇచ్చిన తర్వాత కొంత అంతరాయం కలగడం కానివ్వండి, లేదంటే కోర్టును ఆశ్రయించి స్టేలు తీసుకొచ్చుకోవడం కానివ్వండి, ఈ రకంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. పైగా కాలం కూడా పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో హైడ్రా మరి ఈ ఆదేశాలని ఎలా పాటిస్తుంది, ఎలా దీని నుంచి కొంత ఉపశమనం కల్పించే విధంగా ఇంకేదైనా కొత్త రూపంలో తీసుకురాబోతున్నారా, లేదా నోటీస్ సర్వ్ చేసి దానికి డెడ్ లైన్ పెట్టబోతున్నారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.